తెలంగాణ వ్యాప్తంగా 12,000 గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సంఘంలో సభ్యులుగా ఉన్నవారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ద్వారా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల్లో అత్యధిక మంది ఉన్న మున్నూరు కాపులను ప్రభుత్వం తక్కువ చూపించిందని ఆరోపించారు. బీసీల్లో 18% మొదటి స్థానంలో ఉన్న తమను 5వ స్థానంలో చూపారని ఆరోపించారు. తెలంగాణలో 40 లక్షల మంది మున్నూరు కాపులున్నారని చెప్పారు. కేంద్రం కులగణనకు నిర్ణయించడం హర్షణీయమని అన్నారు. మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రోత్సాహక రుణాలు ఇవ్వాలని అన్నారు. మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 10 కోట్లు కేటాయించాలని అన్నారు. తెలంగాణ క్యాబినెట్లో మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. జనాభా ప్రాతిపదికన తమకు వాటా అన్ని రంగాల్లో కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ మున్నూరు కాపులకు పటేల్గా గెజిట్ విడుదల చేయాలని అన్నారు. అనంతరం అమెరికాలో ఆగస్టు 30, 31న నిర్వహించే గ్లోబల్ మున్నూరు కాపు సభ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులు ఈ మహాసభలో కలుసుకోనున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కుల సంఘంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షుడు పల్లె భూమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు గొంగళ్ళ శంకర్, కన్వీనర్ ఆకుల సత్తన్న, జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, నస్పూర్ మండల సమన్వయ కమిటీ సభ్యులు మైదాం రామకృష్ణ, గుడాల మల్లేష్, రాళ్లబండి రాజన్న, పూదరి కుమార్, చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరిగం వెంకటేశం, నాయకులు బొడ్డు చిన్నయ్య, సమ్మయ్య, విశాల్, కర్ణె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఇక్కడికి రావడము, ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు నగరం మోగింది. మరి 3 సంవత్సరాల పదవీకాలం మే 5 తారీఖు పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని మన రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో జరిగిన తీర్మానంలో ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శికి, మండల అధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శికి ఓటు హక్కు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ ప్రతి 119 నియోజకవర్గాల్లో 6గురిని ఎలక్షన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా తీసుకొని వారు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులందరూ మీ ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో, మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయనేది, సంఘాలు ఉన్నాయనేది లిస్టు తయారు చేసి రాష్ట్ర కమిటీకి అందజేయాలని వారం రోజుల లోపల. దాని తర్వాత రాష్ట్ర కమిటీ ఒక ఎలక్షన్ కమిటీ వేసి దాని ద్వారా ఎలక్షన్ ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ వేస్తారు, విడ్డాలు ఉంటాయి. తర్వాత బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా మళ్ళీ మీకు మీ జిల్లాలకు పంపించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఈ కమిటీ సభ్యులు మన గ్రామ అధ్యక్షుడు, కార్యదర్శి ఓటింగ్ ద్వారా ఓటు జరిగేటట్టు, సజావుగా జరిగేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈరోజు నేను ఈ ప్రెస్ మీడియాలో తెలియడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేసిన మున్నూరు కాపు కుల బాంధవ్యులందరికీ, మంచిర్యాల జిల్లా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.